హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా కాపాడుతాను అని స్పష్టమైనటువంటి హామీ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళకి ఇచ్చారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా గనులు కేటాయించాలని, సెయిల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలి అని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సంబంధించినటువంటి సిఐటియు ఇతర కార్మిక సంఘాల నేతలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పారు, గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది నేనే, భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఖచ్చితంగా కాపాడుతాను అని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా సమయం చూసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తాను అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చారు. నేను కొద్ది రోజుల్లోనే విశాఖ ఉక్కు కార్మికులను కూడా కలుస్తాను, విశాఖ ఉక్కు కార్మికులు కూడా కొంత ఖర్చును తగ్గించి ఉత్పత్తి పెంచేటువంటి దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి అనేటువంటి విధంగా కూడా చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు కార్మిక సంఘ నేతలు వాళ్ళందరూ వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ మధ్య కొంత ఆసక్తికరమైనటువంటి ఒక సంభాషణ అయితే జరిగింది. మీరు ఇప్పుడే కదా ఈ మధ్యలో ఈ 2 నెలల నుంచే బయటకు వస్తున్నారు, అంతకుముందు మీరు బయటికి ఎక్కడ వచ్చారు? ఏదైనా ఉద్యమాలంటే చాలు గృహ నిర్బంధాలు, అరెస్టులు, జైళ్ళు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూసాం కదా, ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని చంద్రబాబు నాయుడు వాళ్ళని అడగటం, వాళ్ళు కూడా మమ్మల్ని అనేకమైనటువంటి కేసులు రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించారు గత ప్రభుత్వంలో. చాలా అన్యాయంగా నియంతృత్వంగా వ్యవహరించింది ఆ ప్రభుత్వము. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాణత్యాగాలతో మనం సాధించుకున్నది కాబట్టి దయచేసి మీరు దీన్ని కాపాడండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడుకి వాళ్ళు ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో ఎన్నికలకు ముందు అయితే బీజేపీ పలు సందర్భాల్లో మేము డిజిన్వెస్ట్మెంట్కి కట్టుబడి ఉన్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరిస్తాం, ఇలాంటి అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కొన్ని కథనాలు మీడియాలో వచ్చాయి, కొన్ని నేషనల్ మీడియాలో వచ్చాయి. టెక్నికల్ కూడా ఒక కథనం రావటం, అది వివాదాస్పదం కావటం ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన కూడా అంగీకరించాయి. ఇంకేముంది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాబోతుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పుతున్నాడు అని వాళ్ళు ఏదో కొన్ని కథనాలని, కొన్ని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడినటువంటి మాటలు, వీటి ఆధారంగా ఏదో రాశారు దాంట్లో. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి టెక్నికల్ ఆఫీస్ ముందు నిరసనలు తెలియజేయడం ఇవన్నీ కూడా తెలిసింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చాలా స్పష్టంగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రి వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేది లేదు, పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి వివరించి ప్రభుత్వంలో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ మేము ప్రైవేటీకరణ జరగనివ్వము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని క్లారిటీ ఇచ్చారు. నిన్న ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. గతంలో ఇప్పటికే అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనానిగా విశాఖకి వెళ్ళి విశాఖ కార్మికులు, ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు సంఘీభావం తెలియజేయటం, అదేవిధంగా ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో నిరసనలు, దీక్షలు కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇటు పరిస్థితిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా మేము ఆపుతాము అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో భాగం చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఆవిడ కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఉన్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదు అనేటువంటి అంశం మీద అందరూ ఏకతాటిపై ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 21 లోక్సభ స్థానాలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేటీకరణ దిశగా ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ లేదు అనేటువంటిది ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం ఒకటైతే, రెండవది విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయింపు, అదేవిధంగా సెయిల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని భాగస్వామ్యం దాన్ని కలపటం అనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఏదైతే ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఖచ్చితంగా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది.